హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ అంత పెద్దగా వెళ్ళి చావో అండ్ ఎన్నిసార్లు నేను కామెంట్ చేయండి అని అడుక్కున్నా కానీ ఎవరు సరిగ్గా కామెంటే చేయలేదు. అంటే చూసే ఆ 20-30 మంది తప్ప పెద్దగా ఎవరు చూడరు. అలాంటిది నేను వీడియో సంజన గారి మీద చేసిన తర్వాత ఆ మాట్లాడే విధానం వల్ల లేదా సేమ్ పాయింట్స్ అవతల వాళ్ళు కూడా రిలేట్ అవ్వటం వల్ల ఏమో తెలియదు, కానీ ఇద్దరు మెసేజ్ చేశారు. ఎందుకు ఆ 2 మెసేజ్లు నాకు బాగా అంతలా ఫరక్ ఎందుకు పడింది అంటే, అంత గొంతు చించుకుని చచ్చిపోయి మరీ అరిచేసి అంతలా ఏంటది బర్స్ట్ అవుట్ అయిపోయి చేశాను కదా. అంత చేసిన తర్వాత కూడా అసలు ఇదంతా దేనికోసం, మనకేమైనా డబ్బులు వస్తున్నాయా, మనకేమైనా రెవెన్యూ వచ్చేస్తుందా, వీడియోస్ ఏమైనా వెళ్ళిపోతున్నాయా, వ్యూస్ ఏమైనా పెద్దగా వస్తుందా, మనం ఏమైనా పెద్ద రివ్యూవర్స్ మాకు కాదు కదా, ఇది ఏమీ కానీ ఒక మామూలు సాదా సీదా చిన్న యూట్యూబర్ని కదా. సో మనకేం వస్తుందిలే, మనం ఇంత అవసరమా చేయటం, ఇంతలా గొంతు చించుకుని చేయటం అవసరమా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కూడా, ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసి నైట్ రివ్యూ చేస్తున్నాను, నాకు తెలిసి అంత 12:25 అయింది టైము. ఇప్పుడు ఈ రివ్యూ చేస్తున్నప్పుడు కూడా ఇంకా పావు గంట ముందు వద్దులే పడుకుందాం, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని ఆగుదాం అనుకున్నాను. బట్ ఈ 2 నాకు బాగా అనిపించాయి, నేను చూసుకోలేదు. బట్ ఈ 2 మెసేజెస్ నన్ను భలే ఇంప్రెస్ చేశాయి. అంటే చేద్దాం, అట్లీస్ట్ ఈ ఇద్దరి కోసమైనా చెయ్యొచ్చేమో అనిపించింది. నేను మీకు ఇది చూపిస్తున్నాను. అమ్మని అమ్మిది రివర్స్లో ఉంది కదా, సరే స్క్రీన్ షాట్ వేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా వాళ్ళిద్దరికి చాలా 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 థ్యాంక్స్ అండి. బట్ ముఖ్యంగా చిన్ని కమల్ గారు అంట, మరి లేడీస్ జెంట్స్ తెలీదు, బట్ సపోర్ట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ రిలేట్ అయ్యి సపోర్ట్ చేశారు, అందుకు మరీ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా చెప్పాలనుకున్నా అండ్ ఎపిసోడ్ గురించి మీ ఒపీనియన్ అయినా కానీ దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమంది కనిపించింది బిగ్ బాస్కి కాదు, బిగ్ బాసే నాది అనుకుంటున్న సంజన గారికి కరెక్ట్ మొగుడు దివ్య నిఖిత గారు అని మీకు ఎంతమంది కనిపించింది? నాకైతే అలానే అనిపించింది. ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే కనుక దయచేసి కామెంట్ చేయండి. లైక్ రివ్యూ అయ్యేలోపే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఏ పాయింట్స్లో ఈవిడ అనిపించింది అనేది ఒకసారి మెన్షన్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయడమే తనుజ గారు భరణి గారిని పట్టుకుని ఏడ్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న స్టాండ్ తీసుకోలేదు, ఆవిడ అన్ని మాట్లాడినారు కదా, సంజన నన్ను అంతలా తిడుతుంటే మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పని అన్నారు. ఆ తర్వాత ఆయన కూడా హక్ చేసుకుని ఏం కాదులేమ్మా అని చెప్పని అన్నారు. అంత గుడ్ వేలోనే జరిగింది. బట్ ఎక్కడో తనుజ దగ్గర ట్రిప్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోవాలి, నీ కోసం ఎవరో వచ్చి స్టాండ్ తీసుకోవాలని అంత అవసరం ఏముంది? ఒక్కోసారి నువ్వే చెప్తావు నాకు ఎవ్వరు అవసరం లేదు, నా కోసం నేను నిలబడగలను, నేను ఫైట్ చేయగలను అని చెప్పి. బట్ ఇంకొకరు వచ్చి స్టాండ్ తీసుకోవాలని ఎలా అనుకుంటావు? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నువ్వు నాన్న కూర్చోవేమో, బట్ ఏది ఎలా ఉన్నా కానీ మీరు క్యూట్గా నాన్న అని పిలిచినా, ఏది ఎలా జరిగినా సరే ఎండ్ ఆఫ్ ద డే నాన్న వర్సెస్ కూతురు అన్నట్టే ఆడాలి. తప్పదు. తండ్రి కూతురు వచ్చినా, మొగుడు పిల్లలు వచ్చినా విడిపోయి ఒకరి మీద ఒకరు ఎదురుగా ఆడాల్సిన టైం వస్తుంది. ఒకరి కోసం ఒకరు స్టాండ్ తీసుకోవాలని టైం వస్తుంది. ఇప్పుడు భరణి గారు వచ్చి తనుజ విషయంలో స్టాండ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రేపు అనే రోజుని ఎవడైనా ఏదైనా మాట్లాడుతాం తనుజని ఏమనంటే ఈయన వచ్చేస్తాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ప్రేమైన కోపమైన చూపించాల్సినప్పుడు చూపిస్తేనే అవి కరెక్ట్గా ఉంటాయి. ముందు తనుజ గారు ఫైట్ చేయాలి, సంజన గారితో ఫైట్ చేసి నువ్వెంత అసలు సంజన గారు అసలు అంత కరెక్టే కాదు అసలు ఆ విషయంలో. కిచెన్లో అన్నీ నీకు తగ్గట్టు జరగాలంటే నువ్వు ఎవరితోవే చేయడానికి నేను నీకు చేయను, ఆకలితో మాడతావా, ఆకలితో సస్తావా, సావు అంతే. ఇలా ఉంటేనే పనులు అవుతాయి, ఇలా విత్తండవాదం చేస్తేనే అవుతాయి. ఎందుకంటే అవతల మనిషి ఏం కరెక్ట్ మనిషి ఏం కాదు. మన ఎదురుగా ఎవడో వచ్చి తప్పు చేసినోడు వచ్చి ఆడెవడో పత్తికించ ఆడొచ్చి మనకు చెప్తుంటే మనం విని అయ్యో పాపం అనుకోవడానికి, తప్పు చేసినోడు ఆడే వాదిస్తుంటే విత్తండవాదం చేయడానికి నీకేంటి? ఎవరో వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్న బాధ రావాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఏమాత్రం ఎథిక్స్, ఏమాత్రం రూల్స్ ఫాలో అని కంటెస్టెంట్ నీ ముందు వచ్చి కుక్కలా అరుస్తుంటే నువ్వు ఇంకా పెంట కుక్కలాగా మీదకి వెళ్ళిపోవాలి. అదే బిగ్ బాస్ రూలు. ఎందుకంటే బిగ్ బాస్ ఎలాగ ఆవిడని ఏమండవు కాబట్టి ఆవిడ మీదకి వెళ్ళి నిన్ను ఏమండవు. నిన్ను ఏమని అనాలంటే ముందు సంజన ఏమని అనాలి. సంజన ఏమన్నా అంటే ఆవిడ మానేసి వెళ్ళిపోయింది అనుకోండి, పెద్ద కంటెంట్ రాదు కదా, ఎవడేం మాట్లాడు. ఆవిడని ఏమీ అనరు అనుకున్నప్పుడు, ఆవిడ మీద నువ్వు వెళ్ళిపోయినప్పుడు నిన్ను ఏమంటారు, సింపుల్ అంతే. ఇన్ కేస్ వీకెండ్లో బిగ్ బాస్ వచ్చి అడిగినా కానీ ముందు ఆవిడని అడిగి నా దగ్గరికి రండి అని చెప్పొచ్చు. బట్ ఆ తెలివితేటల స్కిల్స్ మనకి లేవు కాబట్టి ఇంకేం చేయలేం. ఆవిడ ప్రతిసారి ఈయన మీద ఆధారపడడం అంత కరెక్ట్ కాదు అనిపించింది. మేబీ ఆవిడ ఇండివిజువాలిటీ కోల్పోతుందేమో అనిపించింది. అండ్ ఆల్సో దివ్య నిఖిత గారు కూడా వెంటనే డిమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదండి, ఎందుకు కుకింగ్ ఇన్ఛార్జ్ని మార్చేశారు? ఆవిడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో పెంట చేస్తుంది, ప్రశాంతంగా వండి పెట్టగలిగానంటే తనుజ అక్క నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అన్నారు. గుడ్. దివ్య గారు ఇవ్వాల్సిన వాళ్ళకి క్రెడిట్స్ కరెక్ట్గా ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంకా సాంగ్ వేసేసారు, సూపర్ మచ్చి సాంగ్కి అందరూ డాన్స్ చేసేసారు. డాన్స్ అయిపోయిన తర్వాత కూడా భరణి గారేమో తనుజ ఎలా ఉంది అలా ఉంది, ఎందుకు తీసుకోవాలని స్టాండ్ అన్నట్టు మాట్లాడారు. అండ్ ఆవిడ కూడా అంతే. ఇది అంత పెద్ద కంటెంట్ ఏం కాదులేండి, ఎందుకంటే ఉండకుండా మళ్ళీ వీళ్ళే కలిసిపోతారు. వీళ్ళు కలిసినప్పుడు మనకు చూడాలనిపిస్తుంది. విడిపోయి ఒకరి మీద ఒకరు చెప్తున్నప్పుడు పెద్దగా చూడాలని అనిపించదు. ఆ తర్వాత ఒక సోది స్కిట్ అండి బాబు, అసలు ఏమన్నా ఫన్ కోసం చేస్తున్నాం అనుకుంటున్నారేమో కదా, అది అసలు ఫన్నే కాదు. నిజానికి జనాలు కొట్టుకుంటుంటే చూడడానికైనా కొద్ది గొప్ప ఫన్ అనిపిస్తుంది, కానీ వీళ్ళు ఫన్నీ టాస్క్లు అనేసి నువ్వు మొగుడు నేను పెళ్ళం, నువ్వు లవరం నేను పవరం అనుకుంటే వెర్రి ఫ్లవర్లు అవుతున్నారు తప్ప ఏముండదు.
ఉండదు. ఇది పెద్ద కంటెంటే కాదు. ఎక్కడో ఇమ్మానియల్ గారు ఏదో ప్రాసల్లో మాట్లాడి అది అలాంటిది ఇది ఇలాంటి సోగ్గత్త ఈ టైప్ ఏదో కొన్ని మాటలు నవ్వొస్తాయేమో కానీ బట్ ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి అబ్బాయి, ఇంకా మంచి కంటెంట్ కట్ చేయొచ్చు అనిపించింది అట్లీస్ట్ నాకు చూడటం. అంటే 24 గంటలు కొట్టుకు సావమని కాదు అర్థం, బట్ అంత దాంతో పోల్చుకుంటే ఇదేదో పెద్ద ఎకిల్తనంలా ఉంది. మొహమాటానికి నవ్వుదామన్నా కూడా నవ్వొచ్చి సావట్లేదు, అంత దరిద్రగొట్టు స్కిట్లు. ఆ తర్వాత నామినేషన్స్ని డిఫరెంట్గా ప్లాన్ చేశారు. లైక్ కొంతమంది లీడర్లని పిక్ చేశారు. బిగ్ బాస్ అంతటా బిగ్ బాసే చెప్పాడు, బాగుంది డిఫరెంట్గా. నామినేషన్స్ని డిఫరెంట్ టాస్క్గా చేస్తారని నేను అనుకోలేదు. సో పెద్దగా ఏం లేదండి, ఒక డైస్ గేమ్ లాంటిది ఉంటుంది. డైస్ తెలుసు కదా మీకు, ఇలా తిప్పితే ఉంటాయి అలాగా. సో డైస్ గేమ్ ఉంటుంది, దానికి సంచాలకుగా మన క్యాప్టెన్ పెట్టారు. యాక్చువల్ క్యాప్టెన్ ఆడించిన ఆట అనమాట ఇది. డైస్ గేమ్ అనడం కన్నా క్యాప్టెన్ గేమ్ అనడం బెటర్. సో క్యాప్టెన్ ఒక డైస్ వేస్తాడు, డైస్ వేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఆ 4 టీంల్లో 4 లీడర్లో ఏ టీంకి ఇవ్వాలో ఇతను డిసైడ్ చేస్తాడు. ఇతను ఎవరైతే డిసైడ్ చేస్తాడో ఆ డిసైడింగ్ పర్సన్ వచ్చి గేమ్ ఆడతారు. బేసిక్గా ఇది ఒక ఎంత ప్లేయింగ్ టాస్క్ అయినప్పటికీ కూడా నామినేషన్ అనేది ఇందులో మెయిన్ థీమ్ లైన్ కాబట్టి ఎవరికి ఇస్తే నామినేషన్లోకి వెళ్తారు అనేది అతను కరెక్ట్గా తెలుసు కాబట్టి సరదాగా ఆడే వాళ్ళకి కాకుండా నిజంగానే నామినేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరు నామినేట్ చేస్తారు అన్నట్టు ఛాన్స్ ఇచ్చారనమాట. సో డైస్ వేశారు. ఫస్ట్ సోల్జర్ కళ్యాణ్ గారికి వచ్చింది 1 పాయింట్, సో అతను కదిపాడు. ఆ తర్వాత తనుజ గారికి వచ్చింది 6 పాయింట్స్. ప్లే టు నామినేట్ అనేది వచ్చింది, అంటే నామినేట్ చేయడానికి ప్లే చేయాలన్నమాట. సో ప్లే టు నామినేట్ ఒక గేమ్ ఆడాలి, అంటే వేరే ఆపోజిట్ టీం వాళ్ళని పిలిచి ఒక గేమ్ ఆడాలి. సో వదిలా ఉంది కదా, సర్లే గేమ్ ఆడాలి. ఆ గేమ్ ఏంటంటే 3 రబ్బర్ బ్యాండ్స్ లాంటి థ్రెడ్ ఉంటుంది. ఆ రబ్బర్ బ్యాండ్స్ థ్రెడ్తో ఒకటి పట్టుకుని ఒక ఆబ్జెక్ట్ పట్టుకుని తీసుకుని వచ్చి బయట పెట్టాలి. మీరు ప్రోమోస్లో చూసినా తెలిసిపోతుంది. సో ఆ గేమ్ పెట్టారు. అందులో సుమన్ గారు వాళ్ళు విన్ అయ్యారు. అండ్ సుమన్ గారు తనుజ గారు వీళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు అనమాట. గేమ్ని గెలవటం వల్ల వీళ్ళిద్దరూ సేవ్ అయ్యారు. సో వీళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయడానికి లేదు. అండ్ ఆల్సో వీళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. నామినేట్ చేసిన పర్సన్ ఎవరంటే సుమన్ గారు. అండ్ నామినేట్ చేసింది ఎవరినంటే రీతు గారిని. పెద్ద ఏయో చెప్తాడు అనుకున్నాను, పాపం ఆయన అరిచాడు. అతను ఎఫర్ట్ ఆయన పెట్టాడు కానీ పాయింట్స్లో చాలా బేస్లెస్ పాయింట్స్ అనిపించింది నిజంగానే. రీతు మీద వెయ్యాలనుకుంటే ఎంచుకున్న పర్సన్ కరెక్టే, రీతుని వేయొచ్చు కానీ మంచి పాయింట్లు వేయొచ్చు. పెద్ద క్లారిటీ లేకపోవడం వల్ల ఏమో తెలియదు కానీ ఎగ్గ టాస్క్ అంటారు కాసేపు. డీమోన్ కళ్యాణ్ వల్ల అది అప్పుడు క్యాప్టెన్సీ టాస్క్లో మీరు కొద్దిగా అటు ఇటు బిహేవ్ చేశారని చెప్పని అంటాడు. అండ్ ఈ డబుల్ ఫేసెస్ డబుల్ బిహేవ్ చేస్తున్నారని చెప్పని అన్నారు. ఎంత క్లమ్జీగా అయిపోయింది. అతను ఏం చెప్పాడో పాపం అతనికే క్లారిటీ లేదు. బట్ ఫైనల్గా ఆవిడని నామినేట్ చేయాలనే ఇంటెన్షన్ అయితే అదనమాట. సో ఆవిడ కూడా ఇంకా యాక్సెప్ట్ చేసింది. ఆల్సో రాము గారు కూడా కరెక్ట్గా సపోర్ట్ చేశారు సుమన్ గారికి. సో వచ్చి కరెక్ట్గా పాయింట్స్ చెప్పాడు, వెరీ గుడ్, సూపర్. ఆ తర్వాత భరణి గారికి వచ్చింది డైసు, ఆ తర్వాత సుమన్ గారికి వచ్చింది డైసు, ఆ తర్వాత మళ్ళీ తనుజ గారికి వచ్చింది డైసు, ఆ తర్వాత ఎట్టకెళ్ళకి లాస్ట్కి సుమన్ గారికి వచ్చింది. సో సుమన్ గారు ఇమీడియట్గా ఏం చేశారంటే గ్రీన్ టీంని ఎంచుకున్నారు, అంటే భరణి గారు టీంని ఎంచుకున్నారు. లక్కీగా కొట్టేస్తారు అనుకున్నారు, బట్ సుమన్ గారి టీం ఓడిపోయింది, గ్రీన్ టీం నెగ్గింది. భరణి గారు ఇప్పుడు నామినేట్ చేయాలన్నమాట. భరణి గారు చాలా సింపుల్గా ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. అంటే ముందు చెప్పారు సుమన్ గారిని చేయడానికి లేదు కాబట్టి ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వీకెస్ట్ పర్సన్ ఫ్లోరా గారు అనిపిస్తుంది కాబట్టి ఫ్లోరా గారిని చేస్తున్నాను అని చెప్పని అన్నారు. ఫ్లోరా గారు కూడా పెద్దగా వితండవాదం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆడి కొట్టి మనం గెలవలేమన్న విషయం ఆవిడకి తెలిసినప్పుడు ఐ యాక్సెప్ట్ దిస్ నామినేషన్ అని చెప్పి చాలా సింపుల్గా నవ్వుతూ అక్కడ నుంచి దుబ్బేస్తారనమాట. చాలా క్లియర్గా ఉంటుంది ఈవిడిది. సో ఐ యాక్సెప్ట్ యువర్ నామినేషన్ అన్నట్టు చెప్పింది ఆవిడ. యాక్సెప్ట్ చేయక వస్తారా? కంటెంట్ ఏం లేదు, చేసేది ఏంటంట అంటే సేవ తత్పర్యం. అంటే సంజన గారికి సంఖ పక్కనే ఉండి అన్నీ అందిస్తూ ఉండే సర్వెంట్ అనమాట ఈవిడ. ఐఎమ్ నాట్ ఏ సర్వెంట్ అని చెప్పాను పాపం. ఫస్ట్ వీక్ అందే, లాస్ట్కి సర్వెంట్ అయ్యే కూర్చుంది. ఆ తర్వాత మళ్ళీ డైస్ పడింది. ఈసారి పాపం ఛాన్స్ వచ్చింది, మళ్ళీ వీళ్ళకే వచ్చింది, భరణి గారికి వచ్చింది. ఇంకా భరణి గారు ఏం చేశారు, తెలివిగా రీల్ చేయాల్సింది. బట్ ఆల్రెడీ అప్పుడే ఓడిపోయారు కదా సుమన్ గారు. సో మళ్ళీ సుమన్ గారాలని సెలెక్ట్ చేశారనమాట. ఈసారి సుమన్ గారు చాలా తెలివిగా వెళ్ళి తీసుకుని వచ్చి గెలిచేశారు. ఇప్పుడు సుమన్ గారు నామినేట్ చేయాలన్నమాట. బట్ కరెక్ట్గా రాముని తీసుకుని వచ్చారబ్బా. నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో హీరో ఆఫ్ ది ఎపిసోడ్ అంటే ఒక దివ్య నిఖిత గారు ఉన్నారు కదా, సరే సెకండ్ హీరో ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరంటే రాము గారు. ఇవాళ రాము గారు విజృంభించాడు, బయటకు వచ్చాడు అనమాట. రెడ్ బుల్ తాగిన మనిషిలాగా బయటకు వచ్చి అబ్బా ఒక్కో పాయింట్ మాట్లాడుతుంటే మెదడు పని చేయలేదు. పెద్ద తల నించుకున్నాడండి, చిన్న ఏం పట్టుకోలేదు, పెద్ద తల నించుకున్నాడు. సంజన గారిని తీసుకొచ్చి నామినేట్ చేశాడండి. చెప్పిన రీజన్స్ నా భూతో నా భవిష్యత్. బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఇన్ని రోజుల నుంచి అండ్ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి వల్ల ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, ఎవరి వల్ల ఎక్కువ వైలెన్స్కి దారితీస్తుంది, ఎవరి వల్ల పెంట అయిపోతుంది అంటే అది కేవలం సంజన గారి వల్లే. మీ వల్లే అన్ని గొడవలు అవుతున్నాయి, మీ వల్లే అన్ని పెంటలు అవుతున్నాయి. మీరు లేకపోతే ఇల్లు చాలా బాగుండేది. హౌస్ హార్మనీ అనేది బేసిక్గా మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అమ్మలు కాబట్టి అంటే ఆంటీలు కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదు. అదే అమ్మాయిలు అయ్యి ఉంటే కనుక మీరు చేస్తారన్న వర్డ్ చాలా అంటే చాలా తప్పు. ఆయన ఊరుకున్నాడేమో కానీ ఆయన ప్లేస్లో నేను ఉంటే నేను అసలు వేరేలా ఉండేది. బట్ స్టిల్ నేను కూడా హౌస్ మేట్నే కాబట్టి నాకు వినడానికి చాలా చిరాగ్గా ఉంది కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. అది అనటం కరెక్ట్ కాదు. వరుసగా 2-3 పెద్ద పాయింట్లు వేసేటప్పటికి సంజన గారికి అర్థం కలదు. ఈ అమ్మాయి ఈడు పిల్లన డాష్ గాడులా ఉన్నాడో, ఈడిని నేను అరే పొరే రారా బాబు అది ఇది అనే ఉండి అలాంటిది ఈడేంటి ఇంత పెద్ద పాయింట్లు వేసేస్తున్నాడో, లేదు వీడి సంగతి ఎట్టయినా చూడాల్సిందని చెప్పి 2 తొడలు కొట్టుకుంటే ఆవిడ ముందుకు వచ్చింది.
ఏం మాట్లాడాలో తెలియక మాటల్లో మాటగా అడ్డు చెప్పుకోవడం చేతకాక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ అని చెప్పాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు హిందీ నుంచి వచ్చావు, నువ్వు బాలీవుడ్ నుంచి వచ్చావు, నీది భాష కాదు, నీది ప్రాంతం కాదు, నీకు తెలుగు బిగ్ బాస్ అంటే తెలియదు, ఒక కంటెస్టెంట్ ఎలా ఉండాలో కూడా నీకు తెలియదు. బేసిక్గా నువ్వు ఏది చూపిస్తే అదే కంటెంట్ అనుకుంటున్నారు. నువ్వేం చూపించినా ఎవడు ఏం అనట్లేదు కాబట్టి నీకు ఆ లీనియన్స్ వచ్చేసింది, కొమ్ములు వచ్చేసే బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈవిడిది ఇష్టారాజ్యం అయిపోయింది. ఈవిడ ఏమన్నా నేర్చు ఏదైనా చేసేచ్చు, అవసరమైతే ఈసిరి కొట్టి ఇష్టానుసారంగా మెంటల్ బిహేవియర్ లాగా లేకపోతే పిచ్చపట్టిన మనుషులు బిహేవ్ చేయొచ్చు. ఇంత చేసినా కూడా వీకెండ్లో నాగార్జున గారు ఒక్క మాట అంటారు, బిగ్ బాస్ టీమ్ ఇప్పుడు ఎలిమినేట్ చేస్తానని చెప్పి మళ్ళీ తీసుకుని వచ్చేటప్పటికి ఇంకా కొవ్వు పెరిగిపోయి ఆవిడ చాలా సింపుల్గానే వేస్తుంది అనమాట. మీరు నిజంగా నేను అలాంటి దాన్ని అయితే కనుక ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ ఎందుకు వస్తాను నేను అని చెప్పి అన్నారు. పాపం వీళ్ళకి తెలియక వీళ్ళందరూ త్యాగం చేశారు కాబట్టి మీరు వచ్చారు అంటున్నారు. ఉత్తితే త్యాగం చేసినా చెయ్యకపోయినా సంజయ్ గారిని తీసుకొస్తారు. సంజయ్ గారు లేకపోతే కంటెంట్ ఏదో టీఆర్పీ లేదు కాబట్టి ఈవిడ ఉంటేనే పెంటలు జరుగుతాయి కాబట్టి ఆ పెంట ఇంకా కంటిన్యూ అవ్వాలంటే కనుక ఈవిడ ఇక్కడ ఉండాలి. కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కటి సాక్రిఫైస్ చేయమన్నారు. ఒకళ్ళు సాక్రిఫైస్ చేసినా ఒకళ్ళు సాక్రిఫైస్ చేయకపోయినా కానీ ఆవిడ లోపలికి పంపిస్తారు, పంపించాల్సిందే. ఎంతమంది లీనియన్స్ వచ్చి ఎంతమంది ఆవిడ ఏం చేసినా కరెక్టే అన్నట్టు, ఆవిడ ఎంత పెద్ద మిస్టేక్ చేసినా పెద్దగా మాట్లాడకుండా లైట్గా అలా అద్దె ఇలా ముఖం మీద పౌడర్ అద్దు కొట్టినట్టు అలా అద్దె వదిలేస్తే ఏం చేస్తారు? నిజంగా ఏ తప్పు చేయలేనివాడు చాలా చిన్న చిన్న తప్పులు చేసినోడు కూడా నుంచోబెట్టి నిలబెట్టి నరికేసినంత తీసుకొచ్చారు. బట్ సంజన గారిని మాత్రం ఒక్క మాట కూడా అనరు అనమాట. అందుకే జనాలు బయాస్డ్ ఏమో, అందుకే జనాలు బిగ్ బాస్ని స్క్రిప్టెడ్ ఏమో అనుకుంటారు. ఎందుకంటే ఎవరి వల్ల అయితే బాగా లాభం వస్తుందో, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళని మాత్రమే ఉంచుకునేలా ఉంటారు. అందరూ అంత లేకగా బిహేవ్ చేస్తారు. ఏది హరీష్ గారు కానీ లేకపోతే స్టార్టింగ్లో ఉన్న మనీష్ గారు కానీ వీళ్ళందరూ కొద్ది గొప్ప ముందుకెళ్ళిన వాళ్ళు ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేసి వాళ్ళలో వాళ్ళకున్న తెలివితేటల వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల బయటకు వచ్చేసారు. అంత లేకగా మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ బిహేవ్ చేయలేక దొంగతనం లేదా ఆవిడ ఒక్కడికి వచ్చిన విద్య మిగిలిన ఎవ్వడికి రాదా? అంతెందుకు హౌస్ అంతా ఒకటైపోయి సంజయనగర్ ఫుడ్ దాచేసి నేను తిన్నాను పెద్ద పెద్ద కేకలేసేసి కుక్కలు అరిచేస్తుంటే అని నుంచోడం ఎంతసేపు ఆవిడ ఎంతసేపు కేకలేసినా సరే అలా నుంచి అలా ఐడియల్గా చూస్తూ ఉంటే ఎవడే మాట్లాడుతుంది? ఎంతసేపు కేకలేస్తుంది? వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకి వస్తుందా? లేదు కదా. అన్నం తిన్నాను నేను అక్కడ తినాలని తినకో, ఎవరిని బెదిరెత్తావు? అలాగే కూర్చో అంటే ఏమన్నా మాట్లాడుతుందా? తినొద్దు, ఆవిడని ఓదార్చడానికి వెళ్ళొద్దు అండ్ అంత చేయొద్దు కూడా. సింపతికి మిగిలిన వాళ్ళు కూడా ఆడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు? సచ్చినట్టు ఒప్పిస్తారు సంజన గారిని. అందరూ ఒక మాట మీద ఉండి నేను తినను అంటే తినక సావు అని కూర్చొని ఉంటే ఏం చేస్తారో అలానే ఉంటుంది. ఆవిడ ఎన్ని విధాలుగా ట్రై చేస్తున్నా మాట్లాడకుండా ఒక మూల కూర్చొని ఏం చేస్తారో? ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడితే ఇయ్య దరిద్రగొట్టు పాయింట్లు. అమ్మాయిలు అయితే చేస్తావా, ఆంటీలు అయితే చెయ్యవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో, ఎక్కడి నుంచి 1కి 2 సార్లు అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తే ఏముంది, అందరు ఒకటే కదా. 4 నోట్ల కట్టలు ఎక్కువ ఇంట్లో నువ్వు పుట్టినంత మాత్రాన నువ్వేదో పెద్ద లాడ్డమ్మ మొగుడు అయిపోవు. 4 గోడలు ఎక్కువగా కట్టేసుకున్నంత మాత్రాన మీరేదో పెద్ద రిచ్ అమ్మ మొగుడులు అయిపోరు. నిజమైన రిచ్నెస్, నిజమైన కైండ్నెస్, నిజమైన హ్యూమానిటీ అనేది మనిషిలో ఉంటుంది, మనసులో ఉంటుంది, ప్రవర్తనలో ఉంటుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఎక్కువ సర్వైవ్ అవ్వగలరు అనమాట. బట్ మన దరిద్రం ఏమో తెలియదు కానీ అవన్నీ పక్కన పెట్టి ఎవరి వల్ల అయితే గొడవలు అవుతాయో వాళ్ళకి ఓటేస్తే కూర్చోబెడుతున్నాం. అందువల్ల వాళ్ళు అక్కడ ఉంటున్నారు, కింద వాళ్ళు తొక్కుతున్నారు. అంతమంది ఉన్న బిగ్ బాస్లో ఎవరు ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో అని అంటుంటే అందరూ నామకే పాస్ అలా చూసుకుంటా అలా అనకూడదు అంటున్నారు. కానీ ఒక్కడైనా సరిగ్గా స్టాండ్ తీసుకున్నాడు. ఈవెన్ హరీష్ గారు కూడా వెళ్ళి చెప్తున్నారే తప్ప ఏమో మనోడు స్టాండ్ తీసుకుంటాడు అనుకున్నారేమో. కానీ అసలు ఇలాంటి మాటలు అన్నప్పుడు ఊరుకోకూడదండి. చాలా క్లియర్గా గట్టిగా ఏకపడేయాల్సి పాయింట్ వచ్చినప్పుడు కూడా జనాలు అలా అవునా ఇది కరెక్ట్గా వెళ్తుందో లేకపోతే రాంగ్ వెళ్తుందని చెప్పి చెక్ చేసుకుంటే కూర్చుంటారా? నీ వ్యక్తిత్వం మీద మచ్చపడినప్పుడు ఫైట్ చేయాలబ్బా ఇమ్మీడియట్గా. అప్పుడే జనాలు కూడా అటాచ్ అవుతారు కదా. నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడ వెళ్ళి కూర్చుంటే శ్రీజ గారు వెళ్ళి చెప్పారు, భరణి గారు వెళ్ళి చెప్పారు, ఎమ్మాన్యుయల్ గారు వెళ్ళి చెప్పారు. ఎంతమంది చెప్తున్నా లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను, తప్పేముంది ఇందులో, నాకు తెలుగులో అంత పెద్దగా గ్రామర్ రాదంటది, నువ్వు నాకు తెలుగు నేర్పించుకుంటుంది. 2 మాటలు అనేది ఈవిడ ఇవ్వచ్చు. మళ్ళీ ఈ విషయం మీద ఎవడైనా నామినేట్ చేస్తే ఊరుకోదు. నాకు తెలిసి సంజన గారి పతనం స్టార్ట్ అయిపోయిందండి. దివ్య నిఖిత గారు రావటం అండ్ ఆవిడ లెగ్గో ఏమో తెలియదు కానీ సంజన గారి పతనం టప్ప పడిపోతుంది. విత్ ఇన్ షార్ట్ టైం చూసుకోండి ఈవిడ కంటెంట్ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. రియల్ కంటెంట్ ఉన్న కంటెస్టెంట్స్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, కైండ్ హార్టెడ్ పర్సన్స్ వీళ్ళందరూ నెమ్మదిగా ముందుకు వస్తారు అండ్ వీళ్ళందరూ వెనక్కి వస్తారు. అదే ఏదో సామెత ఉంటుంది కదా, అన్నీ ఉన్నాకే అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి ఎగిరింది లాస్ట్కి చిరిగింది అంతే. ఆ తర్వాత మళ్ళీ డైస్ వేశారు అండ్ ఈసారి తనుజ గారికి పడింది డైస్. సో డైరెక్ట్ నామినేట్ అనమాట. సో రీతు గారు వచ్చి నామినేట్ చేశారు, లైక్ శ్రీజని నామినేట్ చేశారు. ఏమని చెప్తుందంటే మొదటి పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్ అయినా కానీ శ్రీజ గారు మామూలు కొట్టలేదు. మొదటి పాయింట్ ఒకరు ఇంకొకరితో ఎఫెక్షన్లో ఉన్నప్పుడు ఆ ఎఫెక్షన్ కరెక్టా కాదా అని చెప్పి నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావో నా మనసులోకి వచ్చి తొంగి చూసావా అని చెప్పని అన్నారు. శ్రీజ గారు ఈ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడారు. నీకన్నా ఎక్కువ క్లోజ్ నాకు డీమన్ పవన్, అది అగ్ని పరీక్ష అవ్వచ్చు ముందు అవ్వచ్చు. నీకన్నా ఎక్కువ నాకు ఫ్రెండ్గా నాకు బాగా తెలుసు. నాకు తనకే ఒక ఎఫెక్షన్ ఉన్నప్పుడు మాకు తెలుసు. ఎన్ని రోజులు నువ్వు వచ్చింది 2వ రోజుగా ఈడే నాకు ఏదో సర్వాంతర్యామ అన్నట్టు అంత ప్రేమ కురిపించేస్తుంటే శ్రీజ అన్నకు డౌట్ వస్తుంది కదా, అరే 2 రోజులకి ఈ అమ్మాయి ఇంత ఎఫెక్షన్ పెంచేసుకుంటుంది, ఒకవేళ ఇది ఏమైనా కంటెంట్ కోసం అయితే కనుక జాగ్రత్త
జాగ్రత్త అని చెప్పింది. తన ఫ్రెండ్కే తన వర్షన్లో తను చెప్పింది. దాంతో తిరక్కో, అది ఎదవా, అది సన్నాసి, అది పొరంబోకుదని చెప్పలేదే. 2 రోజులకే లవ్ ఇంటర్, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పి డైరెక్ట్గా అనలేదే. తన ఫ్రెండ్కి తను వెళ్ళి చాలా మామూలుగా సైన్ చేసి చెప్పుకుంది. లైక్ ఏదో రిక్వెస్ట్ చేసింది వెళ్ళి, అరే బాబు 2 రోజులకి ఈ అమ్మాయి ఎంత ఎఫెక్షన్ చూపించేస్తుంది, ఒకవేళ ఇది కంటెంట్ కోసం అనుకుంటారేమో జాగ్రత్త అన్నాడు. పవన్ కూడా వెంటనే తెలుసులే అని చెప్పని వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఏమీ లేకపోతే తెలుసులేని ఎందుకంటావు, నాకు తెలిసి వాళ్ళు డీమన్ పవన్ కట్టప్పలా మరి పాపం శ్రీజ వెనకాల గుచ్చాడేమన్న ఫీలింగ్ వచ్చింది. అంత క్లియర్గా ఫుటేజ్లో పడిందిరా స్వామి, ఒప్పుకుంటే తప్పేముంది, నీకు ఇప్పుడు కావాలనిపిస్తుంది, ఎవరో రీతు కావాలనిపిస్తుంది, ఓకే ఫైన్, దానికోసం ఫ్రెండ్కి దెబ్బేయాల్సిన అవసరం ఏముంది, ఒప్పేసుకోవచ్చు డైరెక్ట్గా. అవును అప్పుడు తెలుసులే అన్నాను, బట్ ఇప్పుడు నాకు అది చాలా జెన్యూన్గా అనిపిస్తుంది అంటే ఎవడన్నా ఆపుతాడా నిన్ను, ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడా? ఒక ఫ్రెండ్గా నీ మంచి కోరుకుని వద్దురా నువ్వు డల్ అయిపోతావు అని క్లియర్గా చెప్పింది. అండ్ ఆల్సో నువ్వు అయిపోతున్నావు రీతు విషయంలో. బాగా గమనించండి, డీమన్ పవన్ ఒంటరిగా ఉండి రీతు దగ్గరికి వెళ్లకుండా ఒంటరిగా ఉండి సంచాలకగా చేసినప్పుడు గెలిచాడు, ఒంటరిగా ఉండి క్యాప్టెన్సీ టాస్క్ చేసినప్పుడు గెలిచాడు, ఒంటరిగా ఉండి సంచాలకగా తీసుకుని నెక్స్ట్ డెసిషన్స్ కూడా అండ్ ఈ డైస్ కానీ ప్రతి దాంట్లో కూడా తను కరెక్ట్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక పర్సన్ తన లైఫ్లోకి వస్తుందో తనకు ఏంటది అంటారో అది ప్రేమ చూపించాలంటారు కదా, ఇలాంటివి చూపించకపోతే ఈ ఆడవాళ్ళు సరిగ్గా అట్రాక్ట్ అయ్యి సావరంట కదా. సో అలాగా అది చూపిస్తూ ఉంటారనమాట. అది చూపించే ప్రాసెస్లో మనోడు ఆట తగ్గిపోద్ది, కంటెంట్ పెరిగిపోద్ది, పులిహార పెరిగిపోద్ది, ఇతను డౌన్ అయిపోతాడు, ఎదుటోళ్ళు లెగిసిపోతూ ఉంటాడు. కానీ ఒక ఫ్రెండ్గా నా ఫ్రెండ్ డౌన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో శ్రీజ చెప్పింది. తన ఫ్రెండ్కి తన చెప్పుకోవడం తప్పేలా అవుతుంది, అండ్ దానికి డీమన్ స్టాండ్ తీసుకోకపోవడం ఇంకా దరిద్రం అనిపించింది నాకు. సో ఈ విషయంలో రీతు అస్సలు కరెక్ట్ కాదు, శ్రీజ గారు డబల్ కరెక్ట్. తర్వాత మళ్ళీ డైస్ సుమన్ గారికి వచ్చింది, 6 వచ్చింది. సో డైరెక్ట్ నామినేషన్ అనమాట. నాకు తెలిసి సూపర్ అబ్బా. సో ఇమ్మీడియట్గా పాపం ఫ్లోరా షైనీ గారు వచ్చారు, బలవటానికి వచ్చిన మేకలా అనిపించింది అనమాట. నాకు తెలిసి బాయ్ ఫ్లోరా గారు అర్థమైపోయింది. నాకు తెలిసి రీతు గారు కానీ ఫ్లోరా గారు కానీ ఈ వీక్ సుప్పు. సర్లే ఎందుకు చెప్తాను. సో ఫ్లోరా గారు వచ్చి హరీష్ గారిని నామినేట్ చేసింది. రాంగ్ చాయిస్, వెరీ రాంగ్ చాయిస్. ఫ్లోరా గారు హరీష్ గారిని ఏమైనా నామినేట్ చేశారు, ఇతను ఏదో చెప్పింది దరిద్ర కొట్టి, యాపిల్ అందే, మైక్ అందే, ఇంకోటి ఏంటి సంజన గారికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను అందే. మైక్ ఒకసారి సంజన గారు వచ్చి వాష్రూమ్లో మగోళ్ళు పెట్టే దగ్గర పెట్టి వెళ్ళిందంట. సో దానికి ఎందుకు ఇవిడ అలా పెట్టింది అని చెప్పని ఈయన అన్నాడంట. సో ఏదేదో చెప్పుకుంటూ వచ్చేసింది. ఆవిడకి ఒక ఉద్రేకం వచ్చిందండి. అంటే కొంతమంది ఉంటారు కదా, అదే ఇమ్మెచ్చర్ అనలేము, ఆవిడ చాలా పెద్ద ఆవిడ, కనపడదు కానీ చాలా పెద్ద ఆవిడ, చాలా పెద్ద ఆవిడ. సో అలాంటి ఆవిడ ఇలాంటివి చెప్తుందంటే అర్థం కాలేదు. ఒక ఉద్రేకంలో చెప్తాం కదా, అవునరా ఆడిప్పుడు నిన్ను ఎలా అన్నాడు రా అని చెప్పినంట. అంటే అవతరోడు మొన్నటి వరకు మనకు ఒకటి శత్రువు అండి, ఆడు సడన్గా మిత్రుడు అయ్యాడు. అలాంటి వాడితో ఒకప్పుడు మనకు పడలేదు కాబట్టి మనం అన్నీ దెబ్బలాడాం, ఇప్పుడు అన్నీ పడుతున్నాయి కాబట్టి అరే నిన్ను పలానా వాడు ఇలా అన్నాడు అని చెప్పి ఏడుపుతో కొంతమంది కొన్ని చెప్పేస్తారు కదా పిత్రీలు, అలా చెప్పేసింది అనమాట. అప్పటి వరకు హరీష్ గారు మాట్లాడిన అవన్నీ గుర్తుపెట్టుకుని లోపల ఉన్న గ్రడ్జ్ అంతా ఆపోజిట్గా కక్కేశారు. అండ్ ఆల్సో ఫ్లోరా గారికి తెలియని విషయం ఏంటంటే, జనాలకు తెలియనివి హరీష్ గారికి తెలియని అండ్ సంజన గారికి తెలియని ఏదో విషయాలు బయట పెడతానని అనుకుంటుందే తప్ప ఇక్కడ మాటలు అక్కడ చెప్పే క్యాండిడేట్ అని తను ప్రొజెక్ట్ చేసుకుంటుంది అన్న విషయం మర్చిపోయింది. అండ్ ఆల్సో నమ్మకంగా ఎవరైనా ఏదైనా చేస్తే అది ఆవిడ దగ్గర ఉంచుకోకుండా ఇలాంటి టైం వచ్చినప్పుడు విషయం కక్కే మనిషిలా ఉంటుంది అన్న విషయం ఆవిడంతటా ఆవిడే పెట్టేసుకుంది బయటగా. తెలియకుండా కొత్త పాయింట్లు చెప్తున్నాను అనుకుంటుంది కానీ ఆవిడలో ఉన్న కొత్త యాంగిల్స్ని చెత్త యాంగిల్స్ని బయట పెట్టుకుంది. హరీష్ గారిని ఇలా అనడం తర్వాత అప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు అనమాట. ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటి, ఆడవాళ్ళని అన్నపూర్ణలుగా చూసే మీరు, లక్ష్మీదేవి లక్ష్మీబాయిగా అనుకునే మీరు, అంత రెస్పెక్ట్ ఇచ్చే మీరు ఇవన్నీ బయటికి చెప్తే బాగోదని మీరు నన్ను బెదిరిస్తారా, ఎలా బెదిరిస్తారో అని చెప్పాను అన్నది. ఒక ఫ్రెండ్గా అతను అలాగే బెదిరిస్తారా అని అడిగితే అప్పుడు హరీష్ గారు చెప్పారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్షిప్ నాకొద్దు, మీలాంటి ఫ్రెండ్స్ నాకొద్దు, డబుల్ స్టాండర్డ్స్ మీ బేసిక్గా అని చెప్పాను అన్నారు. ఆయన చాలా పెద్ద చెప్పాడు కానీ అంతసేపు సాగితే ఎపిసోడ్ దొబ్బుద్ది కాబట్టి నేను క్లియర్గా చెప్పేస్తాను. మొదటి వారం సంజన గారికి ఫ్లోరా గారికి పడలేదు ఆ షాంపుల విషయంలో, ఓకేనా. ఇప్పుడు ఎలా పడుతుంది, మొదటి వారం బేసిక్గా ఏంటిది ఫ్లోరా గారు అన్న మాట ఏంటి, నేనేం నీ సర్వెంట్ని కాదు, షాంపులు అవన్నీ తీసి నీ బాత్రూంలో నువ్వు తీసి పక్కన పెట్టుకుని, నేనేం మీకు సర్వెంట్ని కాదు, నేను అక్కడ క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతే అంది. ఇప్పుడు చేస్తుంది ఏంటి, సంజన గారు తినేసి అక్కడ పడితే గిన్నె అడుగుతుంది, సంజన గారు కాఫీ కావాలంటే పని మనిషిలాగా వెళ్ళి కాఫీ తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు సంజన గారు ఇప్పటికీ ఆ షాంపులు అవన్నీ అక్కడే పెడుతున్నారు. అడుగుతున్నావా, కనీసం కెలుకుతున్నావా, కనీసం పట్టించుకుంటున్నావా, ఈసారి నీ అంతటి నువ్వే వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నావు. ఇమాజిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బేసిక్గా. అంటే నీకు కరెక్ట్గా ఉంటే అది ఆపోజిట్ అయినట్టు, అంటే నువ్వు గెలిచేలా ఉంటేనే నీకు కరెక్ట్గా ఉంటావు, లేదంటే వాళ్ళతో పాటు కన్విన్స్ అయిపోయి ఇంకొకటి మీదకు ముంచేస్తావు, అంతేనా. హరీష్ గారు ఎంత వాదించారో నాకు తెలిసి చూసిన వాళ్ళందరికీ ఎందుకు రేటు బీపీ నా కొడుకు అనవసరంగా విత్తందవాదం చేసి నీ అమ్మ ఎవరి మాట వినాలో అర్థమై సావదో అనిపిస్తుంది. కానీ నాకు ఎందుకో క్లియర్ కట్గా విన్నప్పుడు నాకు అదే అనిపించింది, ఏదో ఈయన సైడ్ తీసేసుకుంటున్నానని కాదు కానీ అవసరం లేదు. బేసిక్గా ఫ్లోరా గారు అక్కడ ఫ్లిప్ అయిపోయారు, చాలా క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి. ఇప్పుడు భయంతో ఆయన కూడా అదే అన్నాడు, ఒకప్పుడు సంజన గారు అరుస్తుంటే మీరు షివర్ అవుతూ వచ్చి నా భుజాన్ని ఇలా పట్టుకున్న వెనకాల దాక్కున్నారు, మీరు అంత భయపడ్డ వ్యక్తి మీరు. ఇప్పుడు సడన్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి పాదదాసిగా అయిపోయి మీరు రివర్స్ తిరిగేస్తున్నారు, ఎవరు డబుల్ స్టాండర్డో తెలిసిపోయింది అని చెప్పాను అన్నారు.
అన్నారు. క్లియర్గా చెప్తున్నానండి, ఫ్లోరా షైనీ గారు బయట పడిపోయారు. సో అయిపోయింది ఆవిడ టైం, ఇంకా సర్దుకోవడమే నాకు తెలిసి. అండ్ ఇంత మంచి డిస్కషన్లో మధ్యలో తనుజ గారు ఎందుకు వచ్చినా నాకు నిజంగా అర్థం కాలేదండి. తప్పుగా అనుకోవద్దు, మేబీ తనుజ గారి గురించి బ్యాడ్గా చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఆవిడ నిజంగా ఎందుకు వచ్చి గొడవ పెట్టుకుందో నాకు అర్థం కాలేదు. ఫుడ్ విషయంలో మీరు ఎవరు రావడానికి మేబీ తనుజ గారు కొద్దిగా కరెక్ట్ ఏమో అనిపించింది. ఆవిడ అంటే కరెక్ట్ లేకుండా అంతలా వచ్చి వాదించదు కదా అనిపించింది. ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి కామెంట్ చేయండి. అక్కడ అసలు ఎన్నిసార్లు చూసినా అసలు ఎప్పుడు గ్రజ్జో ఇది ఎప్పుడు పాయింట్ తీసుకొస్తున్నారో అర్థం కాలేదు. ఫుడ్ విషయంలోకి ఆ ఫుడ్ డిపార్ట్మెంట్లోకి మీరు మళ్ళీ ఎందుకు వస్తున్నారో అన్నారా, లేకపోతే ఏంటో ఏమో మొత్తానికి అర్థం కాలేదు. మేబీ రాకూడదేమో అయినా, అలాంటి అయినా కూడా వచ్చాడు. సో అదేంటనేది అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఎలా బాగుతుందని క్లారిటీ లేకుండా అలాగే ఉంది నాకు. సో దయచేసి క్లారిటీ కోసమైనా కానీ ఒకసారి కామెంట్ చేయండి. సో అది చూసి నేను మళ్ళీ రెక్టిఫై చేసుకుని మాట్లాడతాను. తర్వాత రాము వచ్చాడు. ఇప్పటివరకు ఉన్న పాయింట్లు చాలా అన్నట్టు రాము గారు వచ్చారు. సంజన గారు స్టేజ్ మీద ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఏదో మాట చెప్తే మీరు తీసుకోలేదు, సో మీరు సరిగ్గా వండి పెట్టలేదు, ఆవిడ వచ్చి అడిగినా కానీ నో అన్నారు అని చెప్పని అన్నాడు. రాము గారికి సగం తెలుసు, సగం తెలీదు. సర్లే. సో బేసిక్గా మనవాడు ఏమన్నది ఏంటంటే, నా వేలు బాగాలేదు, వేలు బాగోపోయినా నేను మీకు వండి పెట్టాను, నా గుండె అయినప్పటికీ కూడా నా వెంట్రుక పడుతుందేమని చెప్పి హుడ్డీ నేను క్యాప్ వేసుకుని మరీ వంట చేశాను. అంత నీట్గా నేను మీకు వండి పెట్టి అందరి కడుపులో నింపాలని చూస్తే ఒకే వారం అంతా ఒకే బట్టలు వేసుకుంటున్నారు, 2-3 రోజులు ఒకే బట్టలు వేసుకుంటున్నారు, మీరు అన్హైజీనిక్గా ఉంటున్నారు, మీరు పెట్టే ఫుడ్ మాకొద్దు, మీరుంటే తినమా అన్నట్టు బిహేవ్ చేశారు. అలాంటప్పుడు మనిషిని అంత, ఇది కూడా హ్యూమిలియేషనే, అంతలా హ్యూమిలేట్ చేసిన మనిషిని తిరిగి మళ్ళీ సపోర్ట్ చేసి నువ్వు నాకు వండి పెట్టాను ఆర్డర్ అంతా ఎవడ ఉండేదే, ఆడేమో నీ పని మనిషి అనుకుంటున్నావా? మామూలుగానే ఆ మనిషి కొద్దిగా తలతెక్క మనిషి, ఇలాంటి విషయాల్లో ఇంకా మెంటలేకపోతాడు. అవతలోడికి మంచి చేయడానికి పోయి చెడు ఎదురైతే ఇంకా స్టబ్బన్ అయిపోతాడు ఆ మనిషి. అంత మెంటలోడి దగ్గరికి వెళ్ళి నువ్వు వీళ్ళన్నీ అడిగితే ఎందుకు చేస్తాడు, బొచ్చిబే చేయని ఫరక్ పడదు, దొబ్బే అంటాడు. అదే ఆయన చేసిన పని. సో విషయంలో తప్పేం లేదు. బట్ నాకు మాత్రం రాము గారు మాట్లాడిన విధానం నచ్చింది. పాయింట్లు తప్పైనప్పటికీ కూడా పాయింట్స్ ఇవాళ బలే పెట్టాడు, కరెక్ట్గా పెట్టాడు. ఆ భయం చచ్చిపోయినట్టు ఉంది పూర్తిగా. హ్యాబ్ వచ్చి ఎంత చూసినా తెల్లారి తిరిగితే అయ్యే మొక్కలు, అయ్యే సిచ్యువేషన్స్, అయ్యే ఏంటి అంటారు, అయ్యే ఐడియాలు, అయ్యే కుతంత్రాలు, అయ్యే కుళ్ళు, ఇవన్నీ చూసి అలవాటు పడిపోయాడు ఏమో తెలియదు. కానీ బొచ్చి అసలు ఎంట్రుకు మొక్కలు తీసేశాడు ఈరోజు ప్రతి ఒక్కరిని. చాలా ధైర్యంగా మాట్లాడాడు. లక్కీగా రీతు గారు కూడా అదే అన్నారు మధ్యలో, ఇవాళ నువ్వు చాలా ధైర్యంగా మాట్లాడు, ప్రతి పాయింట్ పట్ మనం పెట్టుకుంటూ పోయో సూపర్ అనిపించింది నాకు అని చెప్పి అన్నారు. అండ్ ఆడియన్స్ కూడా అదే అనిపించింది. అండ్ నాకు తెలిసి వీకెండ్లో అప్రిషియేట్ చేస్తారేమో. పాటల రాము కాదు, ఫైట్ల రాము, మామూలు రాము కాదు, అసలు మాసు మాస్ రాము ఈరోజు. తర్వాత డైస్ వేసారు చివరిసారిగా. సో భరణి గారికి పడింది. సో శ్రీజ గారు డైరెక్ట్గా దివ్య నిఖితని నామినేట్ చేశారు. లైక్ నాకు తెలిసి శ్రీజ గారిది కరెక్ట్ పాయింట్ ఉంది. యాక్చువల్లీ దివ్య నిఖిత గారు బాగానే చేసుకున్నారు, కానీ శ్రీజ గారిది కరెక్ట్ పాయింట్ ఉంది. నామినేషన్స్లోకి వస్తే అంటే మీకు ప్రతిసారి ముందు నుంచి అన్ని అడ్వాంటేజెస్గానే వస్తున్నాయి. వచ్చే వారం అవుతుందేమో మీకు ప్రతిదీ కూడా అడ్వాంటేజ్గానే వెళ్తుంది. అంటే రాగానే మీరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. నేను ఇప్పటి వరకు కూడా కంటెంటర్ అవ్వలేదు, క్యాప్టెన్సీ టాస్క్లో పాల్గొన్నారు. సో నేను ఇప్పటి వరకు అది కుదరలేదు. సో ఎలా చూసుకున్నా కానీ మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అన్నీ కలిసి వస్తాను మనిషిని నామినేషన్స్లో పెడితే ఇవి ఎలా బిహేవ్ చేయాలని నేను చూడాలనుకుంటున్నాను అంది. మంచి పాయింట్. అండ్ ఆల్సో దివ్య గారు కూడా అన్నారు, ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని పంపేయాలి, వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళ నామినేషన్స్లో ఉంటే ఎలా చూడాలని ఉందో, ఇదే మీ గేమ్ అని చెప్పాను అంది. శ్రీజ గారు తెలివిగా అవును ఇదే నా గేమ్ అని ఉంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టు భలే ఉంది నువ్వు. కానీ ఎందుకు చెప్పలేకపోయారో, మేబీ ఆవిడ ఉన్న పాయింట్ మీద ఆవిడే ఉంది. నాకు ఎందుకో శ్రీజ గారు సరిగ్గా కన్వే చేసుకోలేరు అనిపించింది. కానీ నేను చెప్తాను కరెక్ట్గా. శ్రీజ గారు ఏమంటున్నారు, నామినేషన్స్లో ఉంటే ప్రతి ఒక్కడికి మైండ్లో టెన్షన్ ఉంటుంది. అమ్మని నామినేషన్స్లో ఉన్నాను, నామినేషన్స్లో ఉన్నప్పుడు ఈ వారం మనకు చాలా మేజర్ ముఖ్యం. నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలంటే జనాలు ఓట్లు వేయాలి, జనాలు ఓట్లు వేయాలంటే మనం ఏదైనా పర్ఫామ్ చేయాలి, మనం ఏదైనా పర్ఫామ్ చేయాలంటే స్కోప్ కావాలి. స్కోప్ బేసిక్గా ఇందులో ఉంటుంది, గొడవల వల్ల లేదా ఆటల వల్ల గేమ్స్ వల్ల ఉంటుంది అనమాట. గొడవల్లో పెట్టుకునే క్యాండిడేట్ని నేను కాదు కాబట్టి వచ్చినప్పుడు చూసుకుందాం, ముందు ఆటల మీద ఫోకస్ చేయాలి. కనీసం ఒక వారంలో 4 ఆటలు ఉంటాయి, 4 టాస్కులు ఉంటాయి. 4 టాస్కుల్లో కనీసం 3 ఆటల్లో పర్ఫామ్ చేయాలి, 3 ఆటల్లో కనీసం 2 అయినా కానీ ఆడి చూపించాలి, అండ్ ఒక దాంట్లో అయినా గెలవాలి. ఇంత చేస్తే దీనికోసం ఛాన్స్ కోసం వెయిట్ చేసి మధ్యలో ఛాన్స్ ఇవ్వకపోతే స్టబాన్ అయిపోయి, సో ఆ మనిషి మైండ్ సెట్ ఆ వారం అంతా తేడాగా ఉంటుంది అనమాట. అందువల్ల ఇలాంటి సిచ్యువేషన్లో దివ్య నిఖితని పెడితే ఎలా బిహేవ్ చేస్తుంది, మంచి పాయింట్. ఇన్ని ఉంటాయి కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ నువ్వు దాటుకొని వస్తే ఓహో తిన స్ట్రాంగ్ ఏమో అనే ఒపీనియన్ నాకు వస్తుంది. లేదనుకో జనాలు డిసైడ్ చేస్తారు, నువ్వు వెళ్ళిపోతావు, సింపుల్. విజయ్ గారు ఇలా డిఫెండ్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఇలా డిఫెండ్ చేసుకుని ఉంటే ఎలా ఉండేది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత సంజన గారు వచ్చారు. మన సంజన అక్క, మామూలు అక్క, హిందీ అక్క వచ్చి ఎర్రి పప్ప అవ్వడానికి వచ్చింది అనిపించింది నాకు నిజంగా. అసలు ఆవిడ వచ్చి నువ్వు వచ్చి గొడవలు పెట్టేస్తున్నావు, నీ వల్ల హౌస్ హార్మోనీ పోతుంది, వచ్చిన ఫస్ట్ రోజు నువ్వు కెప్టెన్తో కుమ్మక్క అయిపోయి పెంట చేసావు, నీ వల్ల గొడవలు వచ్చింది. ఏదో ఉంటుంది అబ్బా సామెత, నోటికి వచ్చి సావదు ఇలాంటప్పుడు. ఏదో ఒకరు చెప్పాల్సింది ఎలా చెప్తున్నారు అన్నట్టు ఏదో సామెత ఉంటుంది, టయానికి గుర్తొచ్చి సావు తిరిగేది.
సర్లే. సో ఈవిడ చెప్తుంది ఇవన్నీ కూడా ఏది వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇల్లంతా కొట్టుకు చచ్చిపోయి ఎలిమినేట్ అయిన పర్సన్ కూడా వెనక్కి తీసుకొచ్చే అంత పెద్ద పెంట కంటెంట్ ఇచ్చింది నువ్వు. అలాంటిది నువ్వు దివ్య నిఖిత గారి దగ్గరికి వచ్చి నీ వల్లే హౌస్ హార్మోని పాడవుతుంది, గొడవలు పడుతున్నావు నీవని చెప్పావు. యాక్చువల్లీ ఇలా డిఫెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలా డిఫెండ్ చేసుకోవడం అనేసి దివ్య నిఖిత గారు వేరే లెవెల్లో డిఫెండ్ చేసుకుంది. ఎస్, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను పట్టి ఆడిస్తున్నాను అంటే కనుక నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను. ఇంతమంది నేను చెప్తే ఏంటి, మొదటి వారం నుంచి ఇన్ని వారాల వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా కేవలం నేను ఆడిస్తున్నాను అంటే అది నా గ్రేట్నెస్. వీళ్ళందరూ కూడా అంత వీకా, మీరందరూ అంత వీకా, మీరందరూ అంత మైనస్గా ఆడతారా? ఎదచోడు ఏదైనా చెప్తే ట్రిగ్గర్ అయిపోయి వాళ్ళకి తగ్గట్టు ఆడేసి అంత పప్పిట్సా మీరు ఏమన్నా? ఒకవేళ అయితే కనుక నేను ఇది నామినేషన్ కింద తీసుకోను, నేను ఇది అప్రిషియేషన్ కింద తీసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ దట్, నాకు అంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అని చెప్పాను. అవును నీ వల్ల అవుతుంది, నువ్వే ఇదంతా చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పానంటే అవును నేనే చేస్తున్నాను, నా లైఫ్లో ఇంతకు మించిన ఎలివేషన్ ఇంకోటి లేదని మీరు నాకు ఇలా ఎలివేషన్ ఇచ్చుకుంటూనే వెళ్ళండి అందే. సంజన గారికి ఏం అర్థం కాలేదు. అమ్మ మనం ఇసురుతున్నాం కదా, కత్తేగా ఇసురుతున్నాం, దాన్ని గుచ్చుకొని సాగకుండా అది దాన్ని ఆయుధంగా చేసుకుని అలా నుంచి ఉంటుంది ఏంటి అన్న ఫీల్ వచ్చేస్తుంది సంజనకి. అసలు కరెక్ట్ మొగుడండి, కరెక్ట్ మొగుడు దిగాడు అనిపించింది నాకు సంజన గారికి. అంటే ఉంటుంది కదా, మనం ఒకటితో కొడదాం అనుకుంటే దాన్ని తీసుకుని అవతల దాన్ని ఆయుధంగా మార్చుకుని నుంచున్నప్పుడు మనకి ఏం అర్థం కాదనమాట. అంత పెద్ద దెబ్బ తగిలింది సంజన గారికి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. పోన్లేరు బాబు, ఫైనల్లీ వీళ్ళు ఆడే ఆటలకే నోరు మూయించేవాడు కరెక్ట్గా ఒకరు వచ్చారనిపించింది దివ్య నిఖిత గారు. నేను చాలా హ్యాపీ. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఎపిసోడ్ చూసాక మీకు ఎలా అనిపించింది అనేది దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను చేస్తున్న ఈ వీడియోస్ గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కనుక దయచేసి కింద కామెంట్ చేయండి. నేను నేర్చుకుంటాను, రెక్టిఫై చేసుకుంటాను అండ్ దానికి తగ్గట్టు మాట్లాడడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.